కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరన్నా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం నిన్న ఈరోజు నేను ఏమీ మాట్లాడలేదు మధ్యలో. నేను ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి మన నాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ఒక్కొక్కరు అదరగొట్టారు, విరగదీశారు. మామూలుగా కాదు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పక్కన అనిత గారు లాస్ట్లో మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి బాగా మాట్లాడడం కాదు, క్షుణ్ణంగా లోతుగా చర్చించారు. ప్రతి ఒక్క తీర్మానం పైన 23 నెలల పాలన విశ్లేషించారు. సమర్థవంతంగా ప్రజెంట్ చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా పార్టీ ఏం సాధించాం, భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పారు. ఈ మహానాడు ద్వారా మనందరం ఒకే సందేశం, కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో అడుగడుగునా కనపడుస్తుంది. మామూలు కార్యకర్తల్ని ఈ వేదిక పైన మాట్లాడించడం కాదు, ఆ కార్యకర్త సమస్యని ఏ విధంగా పరిష్కారం చేశామో అవన్నీ ఉదాహరణలతో సహా ఇక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. సామాన్య కార్యకర్తల ప్రసంగాలు, అదే ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చే గౌరవం. మొన్నటి వరకు చూశారు, రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ఎంపీగా ఉంటే, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉంటే, ఆయన అకాల మరణంతో ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచిస్తే రామ్మోహన్ నాయుడు గారిని ఒకటే చెప్పాను, నువ్వేమీ అధైర్యపడద్దు, కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని చెప్తే, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగా చదువుకున్నాడు, రాజకీయాలు కూడా బాగా చేస్తున్నాడు. 3వ సారి ముచ్చటగా ఎంపీ అయ్యాడు, మళ్ళీ 4వ సారి కూడా అవుతాడు. అందుకే ఆయన చేసిన కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కేంద్రంలో మంత్రులు ఇస్తామంటే, మొట్టమొదటిసారిగా మళ్ళీ కేబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు చేశామంటే, అతి చిన్న వయసులో ఈరోజు సెంట్రల్ కేబినెట్లో ఉన్నాడు. అది ఆయన అనుభవం. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఆ రోజు ఒక టీచరు, ఈరోజు ఒక హోమ్ మినిస్టర్. ప్రాక్టీస్ చాలా స్పష్టంగా ప్రాక్టీస్ చేసింది, కష్టపడింది, పార్టీ ఆదరించాం, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, కార్యకర్తే అధినేత. ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. మీరు ఇప్పుడు చూశారు, చంద్రశేఖర్ గారు మినిస్టర్ కేంద్రంలో. ఎన్నికల ముందు ఆయన ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఈరోజు ఆయన స్పీచ్ విన్నారు మీరు, చాలా పర్ఫెక్ట్గా మాడ్యులేషన్స్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వస్తా ఉందంటే అది కాంపిటేటివ్ స్పిరిట్. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాయకులు వస్తారు, నాయకులు ఉంటారు, ఒకరిద్దరు నాయకులు కుప్పిగంతులు కూడా వేస్తారు, కానీ శాశ్వతంగా పార్టీని మోసింది, మోస్తున్నది, మోయబోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. దాంట్లో అనుమానమే లేదు. నాయకులను కాను తిరుగుతారు కార్యకర్తలు.
ఎప్పుడైనా కానీ చోక దాడిస్తే మాత్రం అదే చివరి రోజు అక్కడి నుంచి పార్టీతోనే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్. దానికి మనస్ఫూర్తిగా ఆ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్న ఈరోజైతే ఒక్క మాట చెప్పాం. మీరందరూ కూడా ఎండలు, మనమైనా ఇక్కడ చల్లగా కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచి ఎండలు 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్. అలాంటిది 1875 ప్లేసుల్లో ఒక్కరు కూడా కదలకుండా అచంచలమైన విశ్వాసంతో కూర్చున్నారంటే ఈరోజు రాష్ట్రమంతా కూడా మహానాడు ఒక పండుగగా చేశారు, పసుపు మయం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టు